లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. వంగవీటి ఆశ వైసీపీలోకి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ జగన్కి ప్లస్, జగన్కి మైనస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. రాష్ట్రంలో ఓ వర్గానికి బలమైన నాయకత్వం, పటిమ ఉన్న కుటుంబానికి చెందిన ప్రముఖ మహిళా నేత ప్రస్తుతానికి ప్రత్యర్థి పార్టీలో కొనసాగుతున్నప్పటికీ త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీలోకి గూటిలోకి చేరబోతున్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడానికి రంగం సిద్ధం చేసుకున్నారని, ఇందుకు సంబంధించిన అంతర్గత చర్చలు తుది దశకు చేరుకున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. రాష్ట్ర రాజకీయాలపై ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న ఆ నేత కొద్ది కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో తన మద్దతుదారులతో సమావేశాలు నిర్వహించడం, కీలక వ్యాఖ్యలు చేయడం ద్వారా తిరిగి హాట్ టాపిక్గా మారారు. ఆమె ముఖ్యమంత్రిని జగన్ను కలవడానికి అనుకూలమైన ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది. ఈ భేటీలోనే ఆమె వైఎస్ఆర్సీపీ చేరే విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఆమె సన్నిహిత వర్గాలు గుసగుసలాడుతున్నాయి. గతంలో ఆమె కుటుంబం నుంచి కొందరు మాజీ ముఖ్యమంత్రి జగన్తో విభేదించి వేరే పార్టీలో చేరినప్పటికీ ఇప్పుడు ఆ నేత మాత్రం వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో అధికార పార్టీకి ఉన్న బలమైన ప్రజాదరణ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ నేత వైఎస్ఆర్సీపీలో చేరితే ముఖ్యంగా విజయవాడ, కృష్ణా జిల్లా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఆమెకు స్థానికంగా ఉన్న ఆదరణ, అనుచరగణం అధికార పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని వైఎస్ఆర్సీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ చేరిక వైఎస్ఆర్సీపీకి రాజకీయంగా ఒక పెద్ద బూస్ట్గా మారుతుందని, ప్రత్యర్థి పార్టీకి ఇది గట్టి ఎదురుదెబ్బ అవుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు అధికార పార్టీ కూడా ఆమెకు సముచిత స్థానం కల్పించేందుకు రాబోయే ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. విజయవాడ కేంద్రంగా తన రాజకీయ ప్రస్థానాన్ని తిరిగి మొదలు పెట్టాలని ఆమె భావిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి జగన్తో భేటీ అనంతరం ఈ విషయంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. నిజానికి ఆమె వైఎస్ఆర్సీపీలో చేరడానికి సంబంధించిన చర్చలు కొద్ది రోజుల క్రితమే అత్యంత రహస్యంగా ప్రారంభమయ్యాయని సమాచారం. అధికార పార్టీలోని కొందరు కీలక నేతలు, మాజీ ముఖ్యమంత్రి సన్నిహితులు ఈ మంత్రంలో ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. ఇరు వర్గాల మధ్య జరిగిన సంప్రదింపుల్లో ఆమె రాజకీయ ఆశయాలు, పార్టీలో ఆమెకు దక్కే ప్రాధాన్యత, రాబోయే రోజుల్లో ఆమె పాత్ర వంటి అంశాలపై స్పష్టమైన హామీలు లభించినట్లు సమాచారం లభించింది. ప్రస్తుతం వేరే పార్టీలో కొనసాగుతున్న ఆమె కుటుంబ సభ్యులు భవిష్యత్తుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని, అయితే ఆమె నిర్ణయం కేవలం వ్యక్తిగతమని, తన మద్దతుదారులు అభిష్టానం మేరకే ఈ కీలక అడుగులు వేస్తున్నారని ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తానికి వంగవీటి ఆశ వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారనే వదంతులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠతను రేపుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ ఊహాగానాలకు తెరపడే అవకాశం ఉంది.